నిజంగా వాళ్ళైతే 420 బీఆర్ఎస్ 420 అసలు వాళ్ళు ఏం హామీలు నెరవేర్చలేదు ఈ 10 సంవత్సరాల కాలంలో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. ఎన్ని ప్రాజెక్టులు కట్టింది, తెలంగాణ ఎట్లుండే, ఎట్లా మార్చింది, గ్రామాల పరిస్థితి ఎట్లుండే, ఎట్లా అయింది, ఎన్ని పంచాయతీలను తాండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ది, ఊర్లు ఎట్లుండే, ఊర్ల వ్యవస్థ ఎట్లుండే, మున్సిపాలిటీలు ఎట్లుండే, ఎంత అభివృద్ధి అయింది. ఇప్పుడు వాస్తవానికి మెడికల్ కాలేజీల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వము ఎన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చింది. జిల్లాకు 32 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు, ఇవాళ ఎన్ని కోట్లు జిల్లా కోట్లు ఏర్పాటు చేసిండు. ఇవన్నీ కనిపించట్లేదా? ఇది అభివృద్ధి కాదంటారా? ఓకే, ఇప్పుడు ఒక వ్యవస్థ అన్నాక ఒడిదుడుగులు అనేది సహజం. ప్రతి కుటుంబంలోనూ ఒడిదుడుగులు ఉంటాయి. దాన్ని పెద్ద వేలెత్తి చూపించి అబద్ధాలు చెప్పి చేయని హామీలు, ఎంతవరకు అమలు కాని హామీలు ఇచ్చి ఏదో మేము వస్తామా, మేము ప్రభుత్వంలోకి వస్తామా అంట అని చెప్పి ఏది నోటికి వస్తే అది వాగి ఈరోజు గద్దెనెక్కి ఇంకా చూస్తారు జనాలు. ఇంకా కొంచెం టైం ఇస్తారు. వాళ్ళే అంటారు కదా 100 రోజులు అంట అని చెప్పి. ఆల్రెడీ 100 రోజులలో 30 రోజులు అయిపోయినాయి, ఇంకొక 60 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత పబ్లిక్లోకి ఎట్లా వెళ్తారో జనాలే సమాధానం చెప్తారు వాళ్ళకు. అప్పుడు గుర్తుకు రాదా కేసీఆర్? ఇప్పుడు 7,700 కోట్లు రైతు బంధు విషయానికి వస్తే ట్రెజరీలో ఉన్న డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ ఆ రోజు నువ్వు ఈ రోజు తీసుకుంటే 10,000 ఎకరాకు వస్తాయి. 4వ తారీఖు మేము 6వ తారీఖు గవర్నమెంట్ ఏర్పాటు చేసాము. ఆ తర్వాత తీసుకుంటే 15,000 ఎకరాకు వస్తాయంటని చెప్పిండు స్వయాన రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఏమైంది? ఈ రోజు వరకు కూడా ఎకరం పొలం ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు వరకు రైతు బంధు పడలేదు. ఈ రోజు వరకు కూడా. మరి ఇదంతా జనాల చూస్తలేరా? అనవసరంగా మేము ఎందుకు వేసినామంట అని చెప్పి 1 నెల లోపలనే పబ్లిక్ అంతా రివర్స్ ఆలోచన చేస్తున్నారు, బాధపడుతున్నారు. మేము కేసీఆర్ను ఓడగొట్టుకున్నాము, మేము ఇంత మంచి ఐటీ మినిస్టర్ కేటీఆర్ను ఓడగొట్టుకున్నాము, ఎందుకు మేము ఏం తప్పు చేసినాము, మా ఏళ్ళతో మా కన్ను పొడుచుకున్నాము అనే బాధ పశ్చాత్తాపం ఈరోజు పబ్లిక్లో కనిపిస్తుంది క్లియర్గా. ప్రపంచంలోకి వెళ్ళా ఉత్తమ ఐటీ మినిస్టర్, మనం ఐటీ మినిస్టర్, ఇంత మంచి పనులు చేసిన ముఖ్యమంత్రిని ఓడగొట్టుకున్నందుకు జనాలు చాలా బాధపడుతున్నారు. ఆ బాధ మీకు కనిపిస్తుంది త్వరలో, ఎక్కువ రోజులు లేదు. ఓకే, మీరే అంటారు ఈరోజు మీకే క్లారిటీ లేదు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి లా అండ్ ఆర్డర్ అండ్ హోంశాఖ ఎవరి మీద నమ్మకం లేక, ఎవరికి హోంశాఖ ఇస్తే నన్ను ఎక్కడ లోపలికి దోస్తారో అనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా హోంశాఖ ఇవ్వకుండా నీ జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంటే నీ క్యాబినెట్ మీద నీకు నమ్మకం లేదు. మాట్లాడడం తగదు. ఒక్కసారి ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నా బ్రదర్. నేను ఈరోజు ఆయన ఏం పేరు బండ్ల గణేష్ గారు, ఈ మధ్యలో నేను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసిన ఎలక్షన్ కంటే ముందు. ఆయన ఫ్రెండ్ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని హైదరాబాద్ అంతా చూపిస్తే, ఈరోజు మేము ఉన్నటువంటి సింగపూర్, మలేషియా ఇవన్నీ ఏం పనికిరావు, అంత డెవలప్ అయింది హైదరాబాదు అన్న మాటలు వాస్తవాలా కాదా? ఈరోజు మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి, సెర్చ్ చేస్తే. వాళ్ళ పార్టీ కదా బండ్ల గణేష్ అన్న, కాంగ్రెసే కదా. కాంగ్రెస్లో ఒప్పుకోరు కదా ఇంత మంచిగా చేసిర్రంట అని చెప్పి. ఈరోజు దాస్తే దాగదు, పడతలు కట్టే కనిపించకుండా ఉండదు. ఈరోజు మనం తిరుగుదాం, హైదరాబాద్ ఎంత అభివృద్ధి అయింది, ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 10 ఏళ్ళ కంటే ముందు 2012-13లో హైదరాబాద్లో భూముల ధరలు ఎక్కడున్నాయి, ఈరోజు ఎక్కడున్నాయి? ఈ అభివృద్ధి అంతా కనిపించట్లేదా జనాలకి? ఆయన కనిపించట్లేదా శ్రీధర్ బాబు గారికి? ఇప్పుడు ఒకరి మీద ఎట్టు పోయి ఇదంతా ఏమవుతుందంటే, మేము ఇంకా పాలన స్టార్ట్ చేయలేము, ఇంకా మా చేతిలో ఏమీ లేదు, ఇది ఇప్పుడే ప్రారంభించడం సాధ్యం కాదు అని చెప్పి ఏదో ఒకటి దొంగ అంటారంటే జనాల దృష్టిని అంతా అటు మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పితే వాస్తవానికి ఏది కూడా వాళ్ళు చేసేది ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కావు. ఇప్పుడు మా మినిస్టర్ చెప్తారు, హరీష్ రావు గారు చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, కేటీఆర్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, ఏదన్నా ఉండని ఎంక్వైరీ చేయండి మేము సిద్ధమంటని చెప్పి. ఎనీ ఎంక్వైరీ మేము ఎదుర్కొనికి సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకున్నప్పుడు మీరు ఎంక్వైరీ ఉన్నది, ఈరోజు మీ చేతిలో గవర్నమెంట్ ఉన్నది, చేయండి, దానికి ఏమి అభ్యంతరం లేవు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి సంబంధించి ఆయన 420 హామీలు వాళ్ళవే, మేము 420 హామీలు మావి కాదు, అడవి పందుల్లాగా దోచుకున్నారు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు? ఆయన దోచుకున్న డెవలప్మెంట్ అంతా కనిపిస్తుంది కదా, విలేజెస్ కానీ సిటీలో కానీ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఏడ దోచుకుంటూ ఆయన అందరు ప్రజల ముందు ఉంచండు కదా. ఇంత డెవలప్మెంట్ చేసినట్టు ఎవరి నుంచి అవుతుందా? ఇంత డెవలప్మెంట్ చేసిందంటే
ఈయన చేసుడు లేదు, అంత అడవిడి తప్ప, అదంతా టైంపాస్ చేసుడు తప్ప ఈ గ్యారెంటీల నుంచి ఆయన నుంచి కాదు. మళ్ళీ ఈ లోపల ఎంపీ కోడ్ అంటారు, అదంతా ఇదే టైంపాస్ చేస్తున్న ముచ్చట తప్ప వీళ్ళ నుంచి కాదు అది చేయడం. కేవలం ఎన్నికల కోసమే ఇదంతా ఎన్నికల కోసమే, ఇదంతా జనాలను అది చేస్తుండు. మళ్ళీ ఓట్లు వేయడానికి ఎంపీ ఎలక్షన్ ఓట్ల దగ్గరికి వచ్చింది కాబట్టి అడవిల్లు చేస్తుండు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తారు అంటే మళ్ళీ ఎలక్షన్ ఇది ఎంపీ సీట్లు గెలవడానికి దాని గురించే వీళ్ళు అంత ప్లానింగ్, ఇదంతా వీళ్ళు చేస్తుండేది అంతా టైంపాస్ ముచ్చట వీళ్ళదంతా. ఏదో ఒకటి అదే వాళ్ళకు ముందు అవగాహన లేదు వాళ్ళకు. అంటే ఎవరికి ఏదో వాళ్ళు 40 లక్షలు వచ్చింది తప్ప వాళ్ళకి అంత అవగాహన లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు అయితే ఉచిత హామీలో ఫ్రీ బస్సు ఒకటైతే ప్రకటించడము, మహిళలు కూడా అంత సంతోషిస్తారని చెప్తున్నారు కదా. ఫ్రీ బస్సు ప్రకటించిండు, పెంచాలి ఇంకా బస్సులు ఇబ్బంది, ఎంత ఇబ్బంది పడతాను జనాభా. ఓకే, ఫ్రీ బస్సులు ఏంది లొల్లులు అవుతుంది, బస్సులు ఇంకా వేయాలి కదా, ఇంకా ఫ్రీ బస్సులు ఇంకా పెంచాలి అట్లా. మీరేమైనా ఇబ్బంది పడ్డారా బస్సులో వచ్చినప్పుడు, బస్సులో తిరుగుతున్నప్పుడు? మహిళలు ఎక్కువ ఇబ్బంది, అలా మోగలో నిలబడడానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది. ఏదైనా డెవలప్మెంట్కు ఎవరైనా తీసుకురావాలంటే ఎవరు ట్రై చేయలే. ఎన్నో 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎప్పుడో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు IBM కంప్యూటర్ని ఇన్వెస్ట్ చేసేది తప్ప తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడున్నా కానీ ఏదైనా IT కంపెనీలు తీసుకురావాలన్నా కానీ ఏ ప్రయత్నం చేయలేదు. తర్వాత బీజేపీ వచ్చినా బీజేపీ కూడా చేయలేదు. ఒక్క హైదరాబాదులో తెలంగాణ ఆవిర్భవించినాక TRS పార్టీ వచ్చినాక ఒక KCR-KTR గారుల ఆధ్వర్యంలో మాత్రమే IT కంపెనీలు విచ్చలవిడిగా వచ్చినాయి. ఎందుకంటే ఫ్రీ జోన్ ప్రకటించిన తర్వాత చాలా కంపెనీలు వచ్చినాయి. కంపెనీలు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ రూపురేఖలు మారినాయి. ఈరోజు మీరు చూస్తున్నారు ఆ డెవలప్మెంట్ అందరికీ తెలుసు. ఈరోజు చాలామంది జనాలు బాధపడుతున్నారు, అసలు కేసీఆర్ సీఎం కాకుండా ఆయన ఎట్లా సీఎం అయినాడని ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే 1.28% ఓట్ల తేడా, అంత ఓట్ల తేడా ప్రజలు ఎవరు ఊహించలే. ఈ ఊహించకుండా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ముందు ఏం ఆలోచించారంటే 1-2 సీట్లు పోతాయి కదా, మనము 1-2 ఓట్లు తక్కువైతే మన కేసీఆర్కి ఏం ఇబ్బంది ఉండదు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న జనాలు ఒకేసారి ఇట్లా ఈ రిజల్ట్ చూసి బెంబేలు ఎత్తుతున్నారు. ఇప్పుడు చూడండి, రైతు బంధు పథకము ఏదైనా కానీ క్లియర్గా ఆ పబ్లిక్కి డైరెక్ట్గా వస్తలేదు. కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నోడికి కూడా పథకం అందే విధంగా చేసిండు. ఇప్పుడు అందరు ఫారాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. తిండి లేక తిప్పలు లేక ఆ లైన్లలో ఉండి గొడవలు పడి మందులు వేసుకోలేక పేషెంట్లు, ముసలోళ్ళు, పిల్లలు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఏంది, కేసీఆర్ గారు అప్పుడు ఏం చేసారు, సమగ్ర సర్వే అని పెట్టి ఇంటికి వచ్చి సర్వే చేసుకోరు. వీళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారంట. ఇంటికి వచ్చేటట్టయితే ఈ రోడ్ల మీదకి జనాలు ఎందుకు తెప్పియాలి, ఇబ్బంది ఎందుకు పెట్టాలి అని అంటున్నా. అంటే మన ప్రభుత్వం రాకపోవడం వల్ల ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఒక్కరు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయితే వీళ్ళు ఏదైతే 420 అవన్నీ అంటారు కదా, మనం 420 హామీలని వాళ్ళని అన్నామని వాళ్ళు ఐటీలో 420 అని అంటారు కదా. ఐటీలో 420 కాదు 4200 అని కౌంట్ చేసుకోమని చెప్తున్నాను నేను వాళ్ళకు. చేసుకున్నట్టయితే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత అభివృద్ధి చెందిందో హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తెలుస్తుంది. ఏ రంగంలోనైనా ఈసారి 420 వాడకుండా 4200 అని వాడమని చెప్పండి. అంటే ప్రజలు ఓడగొట్టిన బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు కూడా ఈ సమీక్ష సమావేశాల్లో చిదిరించుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఓడిపోయినారని చెప్పి కేటీఆర్ ముందే చెప్పారని అంటున్నారు. నిజమే జరిగిందా? రాజకీయాల్లో ఎట్లయినా అణచివేత అనేది ఉంటుంది, కొంతమంది అహంకారం కూడా ఉంటుంది, అది ప్రతి పార్టీలు ఉంటుంది. ఒక కేసీఆర్ అధినేతను కేటీఆర్ ఇట్లా ఇది చేయండి అని చెప్పరు. ఎవరైనా మన అధినేత ఉన్నా, మన ఇంటి పెద్ద మనిషి ఉన్నా, అరే అందరు మంచిగా ఉండండి రా అని చెప్తారు. కానీ కొంతమంది ఉంటారు, దుర్యోధనులు ఉంటారు. మన కుటుంబంలో కూడా దుర్యోధనులు ఉండటం వల్ల వాళ్ళ కొంచెం డ్యామేజ్ అయింది పార్టీకి తప్ప పార్టీ అధినేతల వల్ల కానీ పార్టీ సిద్ధాంతాల వల్ల కానీ ఎవరికి డ్యామేజ్ కాలేదు. దానివల్ల కొంచెం వ్యతిరేకత అంటే 1% కావచ్చు, మిగతా వ్యతిరేకత అంతా ఈ దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఏదైతే 420 హామీలు ఇచ్చిందో నెరవేర్చడానికి వీలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతేగాని ఇందులో మా పార్టీ లోపం ఏం లేదు. థ్యాంక్ యూ.